హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తిని మీరు దూరం పెడితే అయినా సరే వాళ్ళు తప్పు తెలుసుకుంటారా? అంటే చాలామంది ఏంటంటేనండి, ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతుంటారండి. అది ఏ రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఏంటంటే, ఎక్కడ స్టాప్ చేయాలో తెలియకపోవడం వల్ల చాలామంది సఫర్ అవుతుంటారు. అలానే మీ లైఫ్‌లో కూడా మీ వ్యక్తితో మీరు కొన్ని ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళకేంటంటే మీరు ఎంతలా చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే మీ వైపు నుంచి మీరేంటంటే ఎంత కన్విన్స్ చేస్తున్నా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. లైక్ ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు వాళ్ళేంటంటే క్లియర్‌గా ఏదో చేస్తున్నారు. అదేంటంటే ఇంటెన్షనల్‌గా చేస్తున్నారా? అన్‌ఇంటెన్షనల్‌గా చేస్తున్నారా? అనేది పక్కన పెడితే స్టిల్ వాళ్ళెందుకో కానీ రియలైజ్ అవ్వలేకపోతున్నారు. మీరు ఎంతలా అర్థమయ్యేలా చెప్పడం ట్రై చేస్తున్నా అది వర్కౌట్ అవ్వట్లేదు అంటే సో, అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోని ఈ వ్యక్తిని దూరం పెట్టి, లేకపోతే వాళ్ళతో బౌండరీ సెట్ చేస్తే అయినా సరే వాళ్ళు మారడానికి అవకాశం ఉందా? సో, అదేమైనా మీకు బెనిఫిట్ అవుతుందా అని చెప్పి, మీకు ఈరోజు ఒక రీడింగ్ చేసి గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నానండి. దానికి రీజన్ అంటూ ఏం లేదు కానీ, పర్టిక్యులర్‌గా మేబీ ఇలాంటి ఆప్షన్ అయినా ట్రై చేస్తే వర్కౌట్ అవుతదా లేదా అనేది క్లారిటీ కోసమే. సో, ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్‌కి గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సోడా లైట్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో సో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ వ్యక్తిని దూరం పెడితే అయినా సరే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉందా? అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, నాకు తెలిసి ఈ కార్డ్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నానండి నేను. సో డెఫినెట్‌గా నేనైతే ఒకటి చెప్పగలనండి. ఈ వ్యక్తి ఏంటంటే కొంతకాలం నుంచి ఒక పర్టిక్యులర్ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయారండి వాళ్ళు. వాళ్ళేంటంటే మీరు ఎంత చేస్తున్నా అర్థం చేసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు అని చెప్పొచ్చు. అంటే మీ విషయంలోని వాళ్ళు ఇంతకు ముందు ఎఫర్ట్స్ పెట్టుండొచ్చు. లేకపోతే ముందు కూడా ఇలానే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ కంఫర్ట్‌ని వాళ్ళు చూసుకునే టైప్ అండి. వాళ్ళేంటంటే ఎమోషనల్‌గా వ్యక్తులకి అటాచ్ అయ్యి, లేకపోతే వ్యక్తుల పరంగా ఎఫర్ట్స్ పెట్టి అంటే కొంత మనుషుల వాల్యూ తెలుసుకొని ఉన్న టైప్ అయితే కాదు. డెఫినెట్‌గా వీళ్ళేంటంటే ఒక కంఫర్టబుల్ లైఫ్ వీళ్ళకి దొరకాలి. లేకపోతే కేర్ ఫ్రీగా ఉండాలి అనుకునే టైప్. సో, ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫినాన్సెస్ కూడా ఒక ప్రాబ్లమ్ లానే అనిపిస్తుందండి. ఈ రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే మేబీ ఫినాన్షియల్ క్రైసిస్ కూడా ఉన్నాయి. వాళ్ళెందుకో కానీ మిమ్మల్ని సపోర్ట్ చేయలేకపోవడమో, లేకపోతే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయలేక అంటే ఇబ్బంది పడుతుంటే వాళ్ళేంటంటే మీకు కోఆపరేట్ చేయకపోవడమో ఇలాంటి ప్రాబ్లమ్ కూడా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఇదేంటంటే 2 వే పర్పస్ లాగా నాకు ఛానల్ అవుతున్నాయి మెసేజెస్ అయితే. అంటే ఒకటి ఫినాన్సెస్ అనేది రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ అండి. సెకండ్ ఏంటంటే వ్యక్తులు కంఫర్టబుల్‌గా ఉండడానికి అలవాటు పడ్డారు. సో, ఈ 2 జరగడం వల్ల మీకేంటంటే కొన్ని తెలుస్తున్నాయండి. ఈ వ్యక్తి ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు? లేకపోతే ఈ వ్యక్తి ఎందుకు మీ విషయంలో క్లియర్‌గా తప్పు చేస్తున్నారు అనేది. కానీ మీరేంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మీరు ఈ వ్యక్తితో ఒక అటాచ్‌మెంట్ అనేది పెంచుకున్నారండి. యాక్చువల్‌గా వీళ్ళకి మీకు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ ఏర్పడింది. సో, వీళ్ళెవరైనా అవ్వొచ్చండి. బట్ వీళ్ళతో మీకు ఒక మంచి కనెక్షన్ అయితే ఉంది. సో, ఇక్కడ ఏమవుతుందంటే మీరు వీళ్ళ కోసం తెలిసినా సరే యాక్సెప్ట్ చేయట్లేదండి. ఎందుకో కానీ మీరు ఎలా అనుకుంటున్నారంటే అది ఆన్సర్ కాదు. ఇంకేదో ఆన్సర్ ఉంది. ఇంకేదో సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అని అనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే మిమ్మల్ని మీరు కంఫర్ట్ చేసుకుంటున్నారు. మీకు తెలుస్తుంది. మీకు ఎప్పుడైతే వీళ్ళెందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు, వీళ్ళెందుకు మిమ్మల్ని కావాలని హర్ట్ చేస్తున్నారు అనేది తెలుస్తున్నప్పుడు మీరేంటంటే లోన్లీగా ఫీల్ అవుతున్నారండి. డిప్రెస్ అవుతున్నారు.
సో అందుకే మీరేంటంటే తక్కువ డిప్రెస్ అవ్వాలి, తక్కువ లోన్లీగా ఫీల్ అవ్వాలి అని చెప్పి కొన్ని సిచ్యువేషన్స్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇష్యూ అయితే ఏంటో మీకు క్లారిటీ ఉంది అండ్ ఆ వ్యక్తి చేస్తున్న ప్రతిదీ మీకు తెలుస్తుందండి. ఇదైతే నేను చెప్పగలను. సో ఇక్కడ ఏంటంటే ఇంత ప్రాబ్లమ్స్ ఉండి ఆ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో క్లియర్గా తప్పు చేస్తున్నా సరే మీరేంటంటే ఇంకా ఈ వ్యక్తి మారుతారేమో అని ఛాన్స్ తీసుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో ఏంటంటే మీరు చాలా హర్ట్ అవుతున్నారండి. ఇక్కడ ఈ వ్యక్తిని దూరం పెట్టినా సరే వాళ్ళు ఏంటంటే అంత ఈజీగా రియలైజ్ అయ్యే పరిస్థితి లేదండి. మేబీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఇంకా లేనట్టేనా, లేకపోతే ఇది ఇంతేనా అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. వాళ్ళైతే హ్యాపీగా ఏం ఫీల్ అవ్వరు, డెఫినెట్గా సాడ్గా ఫీల్ అవుతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని కంఫర్ట్ చేయరండి. వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుంటారు అని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వీళ్ళు హోల్డ్ చేసినంత వరకు హోల్డ్ చేసే టైప్ అండి. వాళ్ళకి అక్కడ ఏ బెనిఫిట్ లేదు, లేకపోతే వాళ్ళు ఏంటంటే బెటర్గా ఫీల్ అవ్వరు అనేసరికి ఇంకా విడిచిపెట్టేసే టైప్ అనమాట. ఈవెన్ ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే డిఫరెన్సెస్ అనేవి అంత ఈజీగా సార్ట్ అవుట్ అవుతాయని నాకు అనిపించట్లేదు. ఛాలెంజెస్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. ఈ వ్యక్తిని మీరు దూరం పెట్టినా దగ్గర పెట్టినా సరే ఈ ప్రాసెస్లో మీరే హర్ట్ అవుతారండి. ఈ ప్రాసెస్ ఏంటంటే మీకే ఛాలెంజింగ్గా ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు లైఫ్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో వాళ్ళకి తెలుసు అండి. వాళ్ళకి ఏంటంటే ఒక విజన్ అయితే ఉంది. అది గుడ్డా బ్యాడ్ అనేది పక్కన పెడితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనే ఒక క్లారిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అదైతే నేను చెప్పగలను. అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టేసి లేకపోతే మీరు దూరం అయిపోయిన తర్వాత సంతోషంగా ఉంటారని నేను చెప్పను, కానీ బాధ అయితే ఉంటుంది. ఎందుకంటే పాస్ట్లో మీరు వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఇచ్చారండి, చాలా రకాలుగా ఎఫర్ట్స్ పెట్టారు. కాబట్టి అది తెలుసు, వాళ్ళకి తెలీదు అని నేను చెప్పను. కానీ వ్యక్తులు ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ని వాళ్ళు చూసుకునే టైప్ అండి. వాళ్ళకి ఎక్కడైతే ఫ్రీగా ఉంటుందో అక్కడ ఉండే టైపు. అంతేకాని వీళ్ళు ఏంటంటే ప్రాబ్లమ్ని అడ్రస్ చేసి దాన్ని సార్ట్ అవుట్ చేసి ఒక మెచ్యూర్డ్ వేలో సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే టైప్ అయితే కాదండి. తెలివిగా మాట్లాడతారు, తెలివిగా కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు, కానీ అది ఎదుటి వ్యక్తులకు బెనిఫిట్ అవ్వదన్నమాట. వాళ్ళకి బెనిఫిట్ అయినట్టు వాళ్ళు చూసుకుంటారు. దీనివల్ల కూడా ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అనేవి సార్ట్ అవుట్ అవ్వట్లేదండి. వాళ్ళైతే క్లియర్గా మీరు చెప్పిన మాట వినట్లేదు అండ్ వినాలి అని కూడా అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు అలా ఉండడం వల్ల వాళ్ళు చెప్తున్న మాటలు కూడా మీకు డైజెస్ట్ అవ్వట్లేదండి. ఈ రిలేషన్షిప్లో డెఫినెట్గా చేంజెస్ అయితే రావాలి. ఇలానే కానీ కంటిన్యూ అయితే ఇంకా ఇది సూనర్ లేటర్ ఎండ్ అవుతుంది. అలా అని చెప్పి నేను చెప్తున్నాను కదండి, కమింగ్ డేస్లో ఈ వ్యక్తిని మీరు ఎక్కువ హోల్డ్ చేయడానికి చూసినా సరే మీకైతే పెద్దగా సిచ్యువేషన్స్లోనైతే మార్పు ఏం తెలీదు. అట్లీస్ట్ కొంత దూరంగా ఉంటే అయినా సరే మేబీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం వల్ల, లేకపోతే వాళ్ళకి కూడా అంటే మీ వాల్యూ తెలియడానికి ఛాన్సెస్ ఉంటాయండి. బట్ వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకునే టైప్ అయితే కాదండి. తప్పు తెలుసుకుంటారని చెప్పను, కానీ మీరు అంటే ఉండాలి, ఉంటే బాగుంటుంది అనే ఆ ఆలోచన అయితే రావచ్చు. అది కూడా 100% అని అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కార్డు వచ్చిందో నేను చెప్తున్నాను కదండి, మీరు విడిచిపెట్టేస్తే మీకు సంబంధం లేదు, ఈ హెడ్ఏక్ మీ వల్ల కాదు అని మీరు సైలెంట్ అయిపోతే ఈ వ్యక్తి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. వాళ్ళు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకునే టైప్ కాదు. మళ్ళీ ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనుకుంటారంటే వాళ్ళకి ఏదో అవసరం ఉండి, లేకపోతే వాళ్ళకి మీతో ఏదో పని ఉంది అంటే అప్పుడు మళ్ళీ మేబీ మీతో మాట్లాడడానికి ట్రై చేయడం కానీ, మిమ్మల్ని కూల్ చేయడానికి ట్రై చేయడం కానీ అలాంటివి జరిగితే జరగచ్చు. బట్ ఈ వ్యక్తితో మీరు మాట్లాడకపోయినా సరే వాళ్ళైతే మాత్రం పెద్ద డిఫరెన్స్ని అయితే ఫీల్ అవ్వలేరండి. అంటే మిమ్మల్ని మిస్ అవ్వచ్చు, అది అంటే అంత మానవత్వం లేకుండా ఎవరు ఉండరు. బట్ ఏంటంటే తప్పును తెలుసుకునే అంత అయితే మాత్రం లేదండి. మరి కొంచెం తప్పులు చేయడానికి అవకాశం ఉంది, కానీ అంటే మనిషిలోనే ఏంటంటే ఆ మంచితనం అనే మార్పు వస్తుందని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. అట్లీస్ట్ ఈ కార్డ్స్ ప్రకారం అంటే నాకు ఛానల్ అవుతున్న మెసేజెస్ అయితే నేను చెప్తున్నానండి. బట్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తిని అలా అని చెప్పి మీరు హోల్డ్ చేస్తున్నా సరే ఇక్కడికే వెళ్తుందండి. ఏదైనా సరే దాని కన్క్లూజన్ అదే. సో హోల్డ్ చేసి మీరు హర్ట్ అయ్యే బదులు కొంతకాలం ఈ వ్యక్తిని విడిచిపెట్టేసి మీ పని మీరు చేసుకోవడమే మంచిదండి. అట్లీస్ట్ అప్పుడైనా సరే వాళ్ళకి మీరేంటో తెలుస్తుంది. తప్పు తెలియకపోయినా మీరేంటో తెలుస్తుంది. ఇప్పటికైతే మీరేంటో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంటే అంత ఛాన్స్ ఇచ్చేసారండి మీరు. ఇదేంటంటే క్లియర్గా మీ మిస్టేకే, వాళ్ళని బ్లేమ్ చేయడానికి అయితే ఏం లేదు. ఎందుకంటే వ్యక్తులు రైట్ రాంగ్గా అనేది మీరేంటంటే ముందే తెలుసుకోవాలండి. అట్లీస్ట్ ముందు తెలియకపోయినా టైంతో పాటు తెలుస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎంతవరకు ఛాన్స్ ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. కానీ మీరు ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఇచ్చేసారు. ఎందుకంటే మీరు ఈ వ్యక్తికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో.
సో ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తానండి, మీ ఎమోషన్స్ని ఏంటంటే మీరు బ్యాలెన్స్ చేయాలండి. మీరేంటంటే ఈ వ్యక్తితో పాస్ట్లో స్పెండ్ చేసిన టైం కానీ, పాస్ట్లోని అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఈవెన్ ఇక్కడ రాంగ్ జరుగుతున్నా సరే దాన్ని ఏంటంటే రైట్ లానే ట్రీట్ చేస్తున్నారు. దాన్ని ఏంటంటే మీరు ఎండ్యూర్ చేసుకుంటున్నారండి. సో దానివల్ల కూడా ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి బెటర్ అవ్వట్లేదు. ఇక్కడ ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఒక బెటర్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అట్లీస్ట్ ఆ వ్యక్తి ఏంటంటే మీరేంటో తెలుసుకోవాలి అని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యక్తి విషయంలో మీకు పేషెన్స్ అయితే ఉండాలండి. వాళ్ళని కొంతకాలం దూరం పెట్టినా పర్వాలేదు. అండ్ ఇంకా క్లియర్గా మీకు ఈ వ్యక్తి విషయంలో ఏం చేస్తే బాగుంటుంది అనే క్లారిటీ రావాలి అనుకుంటే వేరే వ్యక్తులతో డిస్కస్ చేయండి. ఈ వ్యక్తి కోసం బాగా తెలిసిన వాళ్ళతో కానీ మీరు డిస్కస్ చేస్తే కూడా మీకు కొంత ఐడియా వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా అంటే మీరు రైట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ప్లస్ మీరు ఏంటంటే ఒక రాంగ్ వేలో థింక్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎవరైనా వెల్ విషర్ ఉన్నా లేకపోతే మీరు ఎవరినైనా ట్రస్ట్ చేస్తారు పర్వాలేదు వాళ్ళు అని అనిపిస్తే డెఫినెట్గా వాళ్ళ సజెషన్స్ అయితే తీసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా బయాస్డ్గా ఆలోచిస్తున్నారండి. సో ఇలా బయాస్డ్గా ఆలోచించడం వల్ల మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోలేకపోతున్నారు. మీరు ఈ ప్రాసెస్లో చాలా హర్ట్ అవుతున్నారు. ఆ ఛాన్స్ అయితే మాత్రం మీరు ఎప్పుడూ కూడా ఈ వ్యక్తికి ఇవ్వకూడదండి. ఈ వ్యక్తి అయితే అంత డిజర్వ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి మీరేం చేస్తున్నారు, మీకు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది ఇంకా ఎక్కడో కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో వాళ్ళకి అది అర్థం అవ్వాలి అంటే మీరే మారాలి. మీరు ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఒకరు సజెషన్స్ అయితే తీసుకొని మీరు కూడా ఆలోచించే డెసిషన్ తీసుకోండి. డెఫినెట్గా ఈ వ్యక్తిని దూరం పెడితే అయితే మాత్రం కొంత బెటరేనండి ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్స్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీ వ్యక్తిని ఇప్పుడు మీరు దూరం పెడితే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉందా? అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తికి మీకు ఏంటంటే రిలేషన్షిప్ అనేది చాలా డీప్ అండి. యాక్చువల్గా పాస్ట్లో చూసినట్టయితే మీ ఇద్దరి మధ్యలోని ఆ లవ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఇద్దరు ఎలా ఫీల్ అయ్యారంటే ఒకరికొకరు సోల్మేట్లా ఫీల్ అయ్యారండి. అంటే ఇది ఒక లవ్ రిలేషన్షిప్ అయితే జనరల్గా ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే ఎవరికైనా సూట్ అవుతాయి. ఈ పర్టికులర్ రిలేషన్షిప్ అనే చెప్పడానికి లేదు. కానీ ఇక్కడ ఏంటంటే కార్డ్స్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఈ వ్యక్తికి మీకు చాలా మంచి కనెక్షన్ ఉందండి. అండ్ డీప్ కనెక్షన్ ఉంది. ఈవెన్ మీ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో కూడా లవ్ అనేది ఉంటుంది. ఈవెన్ పేరెంట్స్ మధ్యలో కూడా లవ్ ఉంటుంది. సో నేను అర్థం చేసుకోగలను. ఇక్కడ మీరు ఈ వ్యక్తిని ఎవరిగా అయినా మీరు అనుకోవచ్చు. కాకపోతే లవ్ అయితే మాత్రం చాలా డీప్గా ఉందండి. అండ్ ఇది ఎమోషనల్ అటాచ్మెంట్ అండి. సో ఇలాంటి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది సడన్గా డీటాచ్ అయ్యింది. ఇద్దరి మధ్యలోని ఒక హ్యాపీ రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అయ్యిందండి. దానికి రీజన్ ఏంటంటే మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే కొంతవరకే తెలుసుకున్నారు. మీకోసం పూర్తిగా తెలుసుకోకుండా మీరు వాళ్ళ కోసం చేస్తున్నావు కానీ అంటే మీరు వాళ్ళతో మాట్లాడే మాటలను కానీ వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారండి. వాళ్ళకి ఏమనిపించిందంటే మీరు ఎందుకో కానీ సెల్ఫిష్ పర్సన్లా అనిపించింది. మీరెందుకో వాళ్ళని అర్థం చేసుకోరు, ఎంతసేపు మీరు మీకోసమే ఆలోచిస్తారు అనే ఫీలింగ్ వాళ్ళలో క్రియేట్ అయింది. వాళ్ళకి ఏమనిపించిందంటే ఇది కాదు మనకు కావాల్సింది, ఈ వ్యక్తి నుంచి అట్లీస్ట్ మనం ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరు, మనకు అదైతే దొరకలేదు, అలా అయితే ఈ వ్యక్తి ఫీల్ అయ్యారు. సో దాంతో ఏంటంటే ఆ వ్యక్తికి డిసప్పాయింట్మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇంకా అక్కడి నుంచి ఎలా వచ్చిందంటే మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూనే ఉన్నారు. ప్రతి మూమెంట్లో కూడా మీరు వాళ్ళ కోసం ఏం చేస్తున్నా సరే అది వాళ్ళకి ఎలా అనిపించిందంటే మీకోసం మీరు చేసుకుంటున్నారు, మీ బెనిఫిట్ కోసం మీరు చేసుకుంటున్నారు, అంతేకాని వాళ్ళ కోసం ఏది చేయట్లేదు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి స్టార్ట్ అయిందండి. మరి ఇది మీరు ఎంతవరకు అలా ఉన్నారు అనేది మీకే తెలియాలి. బట్ ఆ వ్యక్తి అయితే మాత్రం మిమ్మల్ని కంప్లీట్గా స్టడీ చేయకుండానే డిసైడ్ అయిపోవడం అయితే జరిగింది. సో ఈవెన్ ఇప్పుడు ఈ వ్యక్తిని మీరు దూరం పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆలోచిస్తారండి, ఎందుకు దూరం పెట్టారు, అసలు ఏంటి పరిస్థితి, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళకి ఏంటి అవసరం,
దూరం పెట్టినంత ఏం జరిగింది, ఇలా ఏంటంటే ఆలోచిస్తారండి. అసలు వీళ్ళు ఏం చేశారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేసి దూరం పెట్టారు, ఇలా ఏంటంటే రకరకాలుగా ఆలోచనలు అయితే వీళ్ళకి స్టార్ట్ అవుతాయండి. అలా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏంటంటే మేబీ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మీరేదో వాళ్ళని బర్డెన్‌లా ఫీల్ అవుతున్నారు. లేకపోతే వాళ్ళు మీకు ట్రబుల్ అనేలాగా వాళ్ళకేంటంటే ఆలోచనలు మొదలవుతాయి. ఇదేంటంటే క్లియర్‌గా మిస్‌అండర్‌స్టాండింగే. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో కొంచెం ఓవర్ థింక్ చేస్తారండి. మీరెప్పుడైతే దూరం పెడతారో వాళ్ళు ఓవర్ థింక్ చేయడం అనేది జరుగుతుంది. డెఫినిట్‌గా వీళ్ళు ఓవర్ థింక్ చేస్తారు. ఓవర్ థింక్ చేయడమే కాదు, వాళ్ళేంటంటే పాస్ట్‌లోని మీరు చూడండి చేసినవన్నీ కూడా ఈజీగా ఒక నెగెటివ్ వేలో ఎలా అయితే తీసుకున్నారో డెఫినెట్‌గా వాళ్ళకి ఏమనిపిస్తదంటే వీళ్ళు మళ్ళీ వచ్చినా సరే ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది మన మంచికే జరిగింది అని అనుకుంటారండి ఒక మూమెంట్‌కి. ఇంకో మూమెంట్‌కి ఏమనిపిస్తదంటే అసలు దూరం పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే అంత బర్డెన్ లాగా ఎందుకు అనుకోవాలి? ఇలా ఏంటంటేనండి వాళ్ళకి ఆ నెగటివిటీ వాళ్ళలో ఉన్నదంతా బయటకు వస్తుంటదండి. అది మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. వీళ్ళలోనేంటంటే చాలా నెగటివిటీ ఉంది. అది బయటకి రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ నెగటివిటీతోని ఈ రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళ్ళదండి. ఈరోజు కాకపోతే రేపైనా సరే ఇలాంటి రిలేషన్‌షిప్స్ ఏంటంటే సర్వైవ్ అవ్వవు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒక వ్యక్తి మనసులో అంత నెగటివిటీ పెట్టుకొని అంతలాగా అంటే టాక్సిక్‌గా ఉంటే అసలు రిలేషన్‌షిప్ అనేది ఎలా బెటర్ అవుతుంది? ఎలా బెటర్ చేస్తారు? దీన్ని ఎవరు బెటర్ చేస్తారు? ఇది మీరు బెటర్ చేద్దాం అనుకున్నా వాళ్ళ సైడ్ నుంచి పాజిటివిటీ లేదు కదా! సో, ఇది నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ ఈ వ్యక్తిని మీరేంటంటే కంట్రోల్ చేయలేరండి. ఇది మీ చేతిలో లేదు అని చెప్తాను. వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకుంటారు అని నాకు అనిపించట్లేదు. బట్ ఇక్కడ దూరం పెడితే ఏమవుతుందంటే ఈ రిలేషన్‌షిప్ అనేది ఒక ఫ్రెష్ వేలో బిగిన్ అవుతుందండి. దానికి మాత్రం ఛాన్స్ ఉంది. అంటే కొంత వాళ్ళు తప్పు తెలుసుకుంటారని చెప్పను కానీ ఇది ఎలా ఉంటుందంటే ఈ వ్యక్తి కావాలి, ఈ వ్యక్తి ఉంటే బావుంటుంది అని కొంత డెస్పరేట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మళ్ళీ కూడా వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇది వర్కౌట్ అవుతుంది. కానీ లాంగ్ రన్‌కైతే వర్కౌట్ అవ్వదు. వాళ్ళ తప్పును ఒకవేళ తెలుసుకున్నట్టుగా మీతో మాట్లాడినా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే దూరం అవుతారో అంటే మీరు మెయిన్ దూరం పెడతారో ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారండి. ఆలోచించి ఏమనుకుంటారంటే ఇదేంటి ఇలా చేశారు, ఇలా ఎందుకయింది అని ఎక్కువ ఆలోచిస్తారు. ఆ తర్వాత మీతో మాట్లాడడానికి ట్రై చేయడం అంటే కొన్ని జరుగుతాయి. సో, ఇవన్నీ జరిగిన తర్వాత ఇద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌కి వస్తే న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి. అది జరిగిన తర్వాత ఇద్దరి రిలేషన్‌షిప్ అయితే చాలా బావుంటుంది. ఎలా అనిపిస్తదంటే అసలు మంచి పనే చేసాం. దూరం పెట్టయితే ఈ వ్యక్తికి అంటే అలా చేయడమే పనికొచ్చింది అని మీకే అనిపిస్తది. అంతలాగా మార్పులైతే కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మారిపోతారండి. మళ్ళీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని విసిగించడం కానీ, మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే కొంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయండి. ఇదైతే పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఈ సిట్యుయేషన్‌కి. బట్ టెంపరరీగా వాళ్ళకి కొన్ని అర్థం అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు వీళ్ళని ఏంటంటే టైమ్ బీయింగ్ కట్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఒకవేళ మీరేంటంటే బాగా ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో ఎందుకో కానీ మీరు కొన్ని ఎండ్యూర్ చేసుకోలేకపోతున్నారు. ఆ వ్యక్తి అసలు అర్థం చేసుకోవట్లేదు అంటే ఇది టెంపరరీగా అయితే మంచి సొల్యూషన్ అండి. ఈ వ్యక్తిని దూరం పెట్టాలి. వీళ్ళని ఏంటంటే ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే డెఫినెట్‌గా మీకు కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తాయండి. అది ఈ రోజు కాకపోయినా సరే టైంతో పాటు కనిపిస్తాయి. కాకపోతే వ్యక్తి మళ్ళీ కూడా మారిపోతారండి నెగెటివ్ వేలో. వాళ్ళలో ఉన్నదైతే బయటికి పోదది. ఎందుకంటే ఈ వ్యక్తి నేచరే అలాంటిది. సో, దీనికి ఎవరేం చేయలేరు. అయితే ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి కోసం మీరు ఎక్కువ కూడా చేయకూడదండి. ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. మళ్ళీ ఒకవేళ ఫ్రెష్ స్టార్ట్ జరిగినా సరే ఈ వ్యక్తికి ఏంటంటే కొంతవరకే ఛాన్స్ ఇవ్వాలి. న్యూ వెర్షన్‌లోని మీరేంటంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ నీడ్స్ ఫుల్‌ఫిల్ చేసే వరకే ఉండాలండి. అంతకు మించి వెళ్తే డెఫినెట్‌గా ఈ వ్యక్తికి మళ్ళీ మీరేంటంటే ఒక నెగెటివ్ వేలో అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా చాలా మార్పులైతే వస్తాయి. సో, జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే బావుంటుందండి. బట్ చెప్పాను కదా! ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం చేసుకొనైతే హ్యాపీగా ఉండలేరు. అలా అని చెప్పి దూరమైన తర్వాత కూడా పాజిటివ్‌గా ఆలోచిస్తారు అనుకోవద్దు. నెగెటివ్‌గా ఆలోచిస్తారండి. చాలా స్ట్రగుల్ అయిన తర్వాత ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ అయితే వస్తుంది. సో, వెంటనే వచ్చేస్తదేమో అని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నేను ముందుగానే మీకు అన్నీ చెప్తున్నాను. చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను అని అయితే ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే కొంతమందికి అసలు అర్థం అవ్వదు నేను చెప్పింది. సో, మీకు బాగా అర్థం అవ్వాలనే నేను చెప్తున్నాను. ఏదైనా సరే చూద్దాం అసలు యూనివర్స్ ఇంకా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను చెప్పాను కదండీ! ఈ విషయంలోనే ఏంటంటే మీరు కూడా కొంత రష్ అయ్యారండి. ఈ వ్యక్తి విషయంలోని మీరు కొన్ని ప్రయత్నాలు చేశారు. అవి యాక్చువల్‌గా చేయకూడని టైంలో చేశారండి.
అది కూడా చేయకూడని పద్ధతిలో చేశారు. అలా చేయకూడదండి. బట్ స్టిల్ మీరు చేశారు. ఎందుకంటే వర్కౌట్ అవ్వాలి అని చెప్పి. అది వాళ్ళకి ఏంటంటే సెల్ఫిష్నెస్లా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తిని సోలోగా బ్లేమ్ చేయడానికి అయితే ఏం లేదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే యూనివర్స్ మీకు ఇస్తున్న సజెషన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ కొన్ని అపోజ్ చేస్తున్నా సరే మీరు రష్ అయ్యి చేశారంట. సో దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే మీరు స్లో డౌన్ అయ్యి మీరు కరెక్ట్గా థింక్ చేసి అసలు రిలేషన్షిప్లోని మీరు చేయాల్సిందేంటి, మీరు ఎంతవరకు ముందుకు వెళ్ళాలి అనే క్లారిటీ మీకు కూడా రావాలంటండి. ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తిని దూరం పెట్టడం అంటే అది వాళ్ళు లెసన్ నేర్చుకోవడానికే కాదండి, మీకు కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు కూడా కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్లో మీరు కూడా హర్ట్ అవుతున్నారండి. మీ హార్ట్ కూడా బ్రేక్ అయింది, మీరు సఫర్ అవుతున్నారు. సో ఇలా సఫర్ అవుతున్నప్పుడు ఏంటంటే అలా అన్హీల్డ్ వర్షన్లోని మీరు ఏం చేసినా సరే అది ఫెయిల్ అయినండి. డెఫినెట్గా మీరేంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ వ్యక్తి విషయంలో ఏం చేసినా ఈ వ్యక్తికి అర్థం అవ్వాలి అని చెప్పి అవన్నీ కూడా వాళ్ళకి అర్థం అవ్వవు సరికదా, మరి కొంచెం రాంగ్ వేలో అంటే మీరు పోర్ట్రే అయ్యి మిమ్మల్ని కంప్లీట్గా దూరం చేసుకుంటారు. సో అలా చేయకూడదు. మీరు ఇక్కడ ఏంటంటే టైం బీయింగ్ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా మీరు సైలెంట్గా ఉండి మీ పని మీరు చేసుకొని మీ బౌండరీలో మీరు ఉంటే ఇంకా మీ వైపు నుంచి మీరు చేయాల్సింది ఏంటో అర్థం చేసుకుంటే డెఫినెట్గా ఆ వ్యక్తిలోని కూడా మార్పులు అనేవి వస్తాయండి. ఏదైనా సరే రిలేషన్షిప్ అయితే బెటర్ అవుతుంది. ఫ్యూచర్లో మళ్ళీ అంటే నెగిటివ్ వేలో టర్న్ అవుతుందా లేదా అనేది అది సెకండరీ. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం మీరు కూడా కొంత సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి నాకు. ఒకసారి అయితే ఆలోచించుకోండి. మీ వైపు నుంచి మీరు ఏంటంటే ఒక పాజిటివ్ వేలో ప్రయత్నాలు చేయండి. డెస్పరేట్ అవ్వద్దు. వ్యక్తి ఇంపార్టెంటే కానీ మీరు యాక్షన్ తీసుకునే విధానంలో కూడా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి కనిపించాలండి. సో అప్పుడే రిలేషన్షిప్ ఏంటంటే బెటర్ అవుతుంది. ఆ వ్యక్తికి కూడా మీరు ఒక బెటర్ వేలో అర్థం అవుతారు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ సోడా లైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఈ వ్యక్తిని మీరు దూరం పెడితే ఇప్పటికైనా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉందా? అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం అసలు. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీ పర్సన్ ఏంటంటే హార్ట్ని ఫాలో అయ్యే టైప్ అండి. ఏదైనా సరే వాళ్ళ హార్ట్ చెప్పింది చేస్తారు. సో దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. అండ్ అది రియాలిటీకి ఎంత దూరంగా ఉన్నా మేబీ థింగ్స్ ఏంటంటే వాళ్ళు అనుకున్న వేలో టర్న్ అవుతాయో లేదో క్లారిటీ లేకపోయినా సరే స్టిల్ మీ వ్యక్తి ఏంటంటే వాళ్ళ హార్ట్ని వాళ్ళు ఫాలో అయ్యే టైప్. సో అలానే మీ విషయంలో కూడా వాళ్ళ హార్ట్ని వాళ్ళు ఫాలో అయ్యారని చెప్పొచ్చండి. ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు కానీ కొంతకాలం నుంచి కానీ మీ వ్యక్తికి ఏంటంటే మీరు అనేసరికి ఒక పాజిటివ్ ఒపీనియన్నే ఉంది. వాళ్ళకి ఎందుకో కానీ వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ అయినంత హ్యాపీగా అనిపించింది. అంటే దాని అర్థం ఏంటంటే వ్యక్తులు వాళ్ళ హార్ట్ని ఫాలో అవుతారు కాబట్టే వాళ్ళు ఏంటంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేబీ కొన్నిసార్లు ఏంటంటే అలా ఫాలో అవ్వడం వల్ల కూడా వాళ్ళు మిస్టేక్స్ చేశారండి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మిస్లీడ్ చేయడం జరిగింది. అదేంటంటే ఇంటెన్షనల్గా జరిగింది కాదు కానీ బట్ స్టిల్ వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ప్లీజ్ చేయాలనో లేకపోతే మీరు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి అని కొంత మిమ్మల్ని మ్యానిపులేట్ చేసినట్టు ఉన్నారండి. అంటే వాళ్ళు కొన్ని విషయాల్లో ఏంటంటే మీకు చెప్పింది ఒకటి బయట చేసింది ఒకటి. సో దానివల్ల మీకు ఏమనిపించింది అంటే ఈ వ్యక్తులు ఎందుకో కానీ అంత ట్రస్ట్ వర్తీ కాదు అని అనిపించింది. బట్ స్టిల్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏంటంటే వాళ్ళు రైటేనండి, వాళ్ళు రాంగ్ అని వాళ్ళు ఎప్పుడూ అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ హార్ట్ని వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి అది వాళ్ళకి రాంగ్ అయితే కాదండి. ఇప్పుడు కూడా మీరు ఏంటంటే ఈ వ్యక్తిని దూరం పెడితే వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారండి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీరు సడన్గా ఎందుకు దూరం పెట్టాలి, లేకపోతే మీలో ఈ మార్పుకు రీజన్ ఏంటి అని చెప్పి కొంత ఓవర్ థింక్ చేస్తారు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్గా వాళ్ళలోనే ఏంటంటే ఎమోషన్స్ అనేవి హై అవుతుంటాయి. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కావాలనే అనుకుంటారండి. వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుంటారు అని నాకు అనిపించట్లేదు, బట్ కావాలి అని అనుకుంటారు. అంటే వాళ్ళ ఫ్లాస్ని మీరు న్యాచురల్గా యాక్సెప్ట్ చేయాలి అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది తప్ప
వాళ్ళేంటంటే మేము తప్పు చేసాం కదా, అందుకే మమ్మల్ని దూరం పెడుతున్నారు, లేకపోతే మేమేమో ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది, సో మనం మాట్లాడదాం, ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దాం, అలా అనుకోరండి. ఈ వ్యక్తి కలవాలి, ఈ వ్యక్తి మాట్లాడాలి, ఈ వ్యక్తి ఎందుకు అంటే దూరం పెట్టారో సమాధానం చెప్పాలి, ఇలానే అంటే ఆలోచిస్తారండి. సో దీనివల్ల కూడా ఏమవుతుందంటే కొంత డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయండి. ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళు క్లియర్గా రాంగ్ చేశారు అనే ఆ ఫీలింగ్ అయితే వాళ్ళకి రాదండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నా సరే రిలేషన్షిప్ కోసమే చేస్తున్నారు, మీకు మంచి జరగాలనే చేస్తున్నారు అనేది వాళ్ళ ఒపీనియన్. ఈవెన్ మీరు ఒకవేళ అంటే ఎందుకు దూరం పెట్టారు, లేకపోతే అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది చెప్పినా సరే వాళ్ళకి అర్థం అవుతుందని నాకు అనిపించట్లేదండి. ఈ రిలేషన్షిప్లోని వాళ్ళు ఎంతసేపు ఏంటంటే రియలైజ్ అవుతారు అని మీరు ఎక్స్పెక్ట్ చేయడం కంటే పాస్ట్ని గుర్తు చేసి మళ్ళీ మిమ్మల్ని ఏంటంటే ఎమోషనల్గా ఇందులో లాక్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ వ్యక్తి రిగ్రెట్ అవ్వడం కంటే వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా మిమ్మల్ని ఇందులోకి ట్రాప్ చేసి సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు అనే ఫీలింగే నాకు ఎక్కువగా ఉందండి. ఒకవేళ కానీ మీరు ఈ విషయంలో స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకొని మీరు ఏంటంటే వాళ్ళు రియలైజ్ అవ్వాలి, వాళ్ళు రియలైజ్ అయితేనే రిలేషన్షిప్ బెటర్ అవుతుంది, ఈ రోజు కాకపోయినా రేపైనా సరే రిలేషన్షిప్కి ఏంటంటే హోప్ ఉంటుంది అని మీకు స్ట్రాంగ్గా అనిపిస్తే డెఫినెట్గా మీరు స్టాండ్ తీసుకోవచ్చండి. ఎందుకు స్టాండ్ తీసుకోవాలి అంటే వాళ్ళకు కూడా కొంత అర్థమవుతుందండి. బట్ అది వాళ్ళకి డిసప్పాయింటింగ్గా ఉన్నా సరే ఈ టైప్ ఆఫ్ మ్యానిపులేషన్ అనేది అయితే కరెక్ట్ కాదు. సో మీరు ఆలోచించుకోండి, దూరం పెట్టాలా వద్దా అనేది. దూరం పెడితే మాత్రం కొంత కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి. అలా అని చెప్పి దగ్గరగా ఉన్నా సరే ఈ రిలేషన్షిప్లో ఏంటంటే వాళ్ళ బిహేవియర్ని అయితే వాళ్ళు మార్చుకోరండి, వాళ్ళ తప్పునైతే వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం లేదు. నేను చెప్తున్నాను కదా, ఈ వ్యక్తిని మీరు దూరం పెట్టినా సరే వాళ్ళు ఏంటంటే మళ్ళీ కూడా మిమ్మల్ని మ్యానిపులేటే చేస్తారు. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే హార్ట్ని ఫాలో అవ్వడం. అంటే రిలేషన్షిప్ కోసం అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం అని అంటే చెప్పుకోవడం లాంటివి జరుగుతాయి. కానీ నార్మల్గా ఏంటంటే ఈ వ్యక్తి ఫ్రీగా ఉండే టైప్ అండి. ఒక ఫ్రీ సోల్ ఒక రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే వాళ్ళకి రిలేషన్షిప్ కావాలి, ఆ ఫ్రీడమ్ కావాలి. సో ఆ రెండు ఒక దగ్గర ఉండవు కదా, అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అండి. బట్ ఏంటంటే ఇది మీరు ఎండ్యూర్ చేసుకోగలరు అనుకుంటే ఈ వ్యక్తితో మీరు మాట్లాడొచ్చు, మాటలు ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ తప్పునైతే వాళ్ళు అంత ఈజీగా తెలుసుకోరండి. వాళ్ళని మీరు కట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అప్పుడు కూడా మిమ్మల్ని మళ్ళీ కూడా అంటే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం అలాంటివి చెయ్యొచ్చు. బట్ మీరు అప్పుడు కూడా అంటే వాళ్ళకి సరెండర్ అవ్వకుండా స్టాండ్ తీసుకుని ఫైట్ చేస్తే వాళ్ళకి అర్థం అవ్వచ్చండి. అంటే వాళ్ళ మ్యానిపులేషన్స్ అనేవి ఇంకా మీ మీద వర్క్ అవ్వట్లేదు. సో మేబీ వాళ్ళు ఏంటంటే క్లీన్గా మీ ముందుకు వస్తేనే బెటర్ ఏమో అని ఇలాంటి ఆలోచనలు అయితే రావచ్చు. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి, ఇక్కడ కొంత కేయోస్ అనేవి వస్తేనే సిచ్యువేషన్స్లోని మార్పులు కానీ వ్యక్తుల ఎనర్జీస్లో చేంజెస్ కానీ మీరు చూడగలుగుతారు. కేయోస్ రాకపోతే మాత్రం మీకు అసలు ఏమీ తెలియదండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. ఎందుకో కానీ నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే కేయోస్ అనేవి వస్తే ఏవో చేంజెస్ అనేవి కనిపిస్తాయి, బట్ కేయోస్ రాకపోతే ఎప్పట్లానే ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తిని మీరు ఎండ్యూర్ చేసుకోగలరు అనుకుంటే మీరు మాట్లాడొచ్చు, కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే. బట్ అది మీ వల్ల అవ్వదు అంటే మీరు డెఫినెట్గా ఈ ఎనర్జీస్లోని చేంజెస్ తీసుకురావాలండి. సో మీరు ఆలోచించండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో తొందరపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. పాస్ట్లో తొందరపడ్డారు, ఇప్పుడైతే తొందరపడొద్దు, స్లోగానే ముందుకు తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీరు కూడా ఎగ్జాస్ట్ అయిపోయారంట, మీరు కూడా గివప్ చేసేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే ఇది మీకు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. మీరు ఎలా ఇంకా ఫిక్స్ అయ్యారంటే ఆ వ్యక్తి మీకోసం ఏమైనా చేసి వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మీతో మంచిగా ఉంటేనే మీరు ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారండి. అంతేకాని వాళ్ళకి మీరు ఎప్పుడూ అలా చేసుకొని అంటే మీ వైపు నుంచే మీరు ప్రతిసారి అన్నీ ఇచ్చే పరిస్థితిలో అయితే మీరు కూడా లేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ వ్యక్తిని మీరు దూరం పెట్టొచ్చండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. కేవ్స్ వస్తాయి, బట్ కేవ్స్ రాకపోతే సిచ్యువేషన్స్లో మీరు అనుకున్న మార్పులు కూడా రావు. ఎందుకంటే ఇది ఇలా కంటిన్యూ అవుతుంటే మీరు ఇలా ఎగ్జాస్ట్ అయిపోయి ఈ రోజు కాకపోతే రేపైనా గివప్ ఇచ్చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఒకసారి అయితే ఆలోచించుకోండి. నేనైతే మీకు క్లీన్గా ఈ వ్యక్తిని విడిచిపెట్టియండి, టైం బీయింగ్ వాళ్ళతో మాట్లాడొద్దు అని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ అలా మాట్లాడడం ఆపేస్తే మాత్రం ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి అయితే వస్తాయండి, ఇంకా ఎక్కువ అవుతాయి. ఒకవేళ ఇప్పుడు డిస్టర్బెన్సెస్ ఉంటే ఇంతకంటే ఎక్కువ అవుతాయి. కానీ అవి ఎక్కువ అయితేనే అవుట్కమ్ అనేది మీరు కరెక్ట్గా గెస్ చేయగలుగుతారు, మీకు అర్థమవుతుంది. ఒకవేళ అవి రాకపోతే ఇలానే కంటిన్యూ అయితే ఇంక ఇది ఇంతే,
ఇంకా మీరు ఈ రిలేషన్షిప్లో అన్నీ ఇచ్చుకుంటూనే ఉండాలన్నమాట. సో అందుకే స్లో డౌన్ అవ్వండి. స్లో డౌన్ అయ్యి ఆలోచించండి. ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. తొందరపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఈ విషయంలోనే ఏంటంటే టైం తీసుకోమనే చెప్తుందండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వాళ్ళు ఉంటే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.